ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నాగరఘు నమస్కారాలు. వ్యక్తికి స్వేచ్ఛ, స్వాతంత్రం ఎంత ఇంపార్టెంటో వ్యక్తి గౌరవ మర్యాదలు కాపాడటం కూడా అంత ఇంపార్టెంట్. అంటే వితౌట్ ఎనీ ఫౌండేషన్, వితౌట్ ఎనీ కాంక్రీట్ ఎవిడెన్స్ మనం ఎవరి క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ ఆర్ వీ టు అసెస్ సంబడీస్ క్యారెక్టర్ అండ్ అసాసినేట్ సంబడీస్ రెప్యుటేషన్? అంటే ఈ టాపిక్ ఎందుకు మాట్లాడటం జరుగుతున్నది అంటే, ఇటీవల కాలంలో చూస్తే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో కేసు ఏంటి, ఏం జరుగుతుంది చూస్తే ఎక్కడా పొంతన లేదు. ట్రైనింగ్ పీరియడ్లో దే హ్యావ్ ఎఫైర్, they have continued for some time in a good relation, whatever it may be. Latter part, some disputes arose on which she filed a complaint. Investigation is going on. అంటే ఇక్కడ మోస్ట్ అన్ఫార్చునేట్ ఏంటంటే, ఎంతసేపటికి ఇతని వర్షన్ని హైలైట్ చేస్తున్నారు తప్పించి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె కంప్లైంట్ ఎందుకు ఇచ్చింది, ఏం జరుగుతుంది అనే ఆస్పెక్ట్స్ మీద ఎవరు ఫోకస్ చేయరు. అంటే నాకు అనిపిస్తుంది కొన్ని ఛానల్స్కి ఆల్ టైమ్ మసాలా కావాలేమో అనిపిస్తుంది ఫర్ ద టీఆర్పీ రేట్స్. అది అతని వ్యక్తిగతం, బాగా గమనించండి. మేబీ రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్, బేసికల్గా అతను మనుషులకు ఉండే వీక్నెస్లు, ప్రెషర్స్ అందరికీ కామన్. దానిలో పేదవాడికి ఒక రకమైన బయలాజికల్ ఫీలింగ్స్, ప్రపంచ అధినేతకి ఒక రకమైన బయలాజికల్ ఫీలింగ్స్ ఉండవు. ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ సిమిలర్ ప్యాషన్. అఫ్ కోర్స్ మనం ఉండే క్యాడర్ను బట్టి మన నిబద్ధతగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అది చట్టమే కల్పించింది. పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, జడ్జిలు ఎలా ఉండాలి, కామన్ మ్యాన్ ఎలా ఉండాలి, పొలిటీషియన్స్ ఎలా ఉండాలని చెప్పని నిర్దేశించడం జరిగింది. కానీ పోలీస్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎన్నో జరుగుతున్నాయి. బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. రకరకాల ఆస్పెక్ట్లో ఇన్వెస్టిగేషన్. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, 2019లో కానిస్టేబుల్గా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఉదయ్ కృష్ణారెడ్డి, హౌ ద సిస్టమ్ ఈజ్ మిస్యూజింగ్ ఇట్స్ ఓన్ ఇంప్లిమెంటేషన్, దాని మీద నేను మాట్లాడుతాను. 2019లో కానిస్టేబుల్గా ఉన్న కృష్ణారెడ్డి రకరకాల కారణాలతో డిపార్ట్మెంట్లో వెక్స్ అయిపోయి ఆ కెరియర్ని చేసుకుందామని అతను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యాడు. ఇక్కడ లాస్ట్ ఇయర్ బ్యాచ్ అన్నప్పుడు ఒక 2 ఏళ్ళు కనీసం డెడికేటెడ్గా ఉంటాడు. ఎందుకంటే ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ఇష్యూ. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఇష్యూ. ఈ ఫోన్లన్నీ వీళ్ళు తీసుకొని సంబంధం లేనివి 20 మందితో చాటింగ్ చేశాడు, 30 మందితో చాటింగ్ చేశాడు, వాళ్ళు వీళ్ళతో చేశారు. నాకు సెన్స్లెస్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా మీ ముందు కంప్లైంట్ చేశారా? ఫండమెంటల్ క్వశ్చన్. అఫ్ కోర్స్ దెర్ ఇస్ ఎ ప్రావిజన్ ఇన్ లా, ఎనీబడి కెన్ సెట్ లా ఇన్ టు మోషన్, నో డౌట్. బియాండ్ స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు? మీ దగ్గర ఉన్న కంప్లైంట్ ఏంటి? ఇట్ ఈస్ హెరాస్మెంట్ అగెన్స్ట్ అనదర్ ట్రైనీ ఆఫీసర్ on which you have registered a complaint, you have remanded, again you have taken that person into police custody, ఎంక్వైరీ హిమ్, సీనియర్ IPS ఆఫీసర్ క్యాడర్ వాళ్ళంతా ఎంక్వైరీ చేశారు. అంటే సగటున చెప్పాలంటే ఇలాంటి సెక్సువల్ అబ్యూజ్, అసాల్ట్ కేసులు కనీసం యావరేజ్గా రోజుకి ఒక 10 రిజిస్టర్ అవుతూ ఉంటాయి. అన్ని కేసుల్లో సేమ్ మెకానిజం పోలీసులు యూజ్ చేస్తున్నారా? అన్ని కేసుల్లో ఐఎమ్ పుటింగ్ క్వశ్చన్ ఆన్ మై ఓన్. క్రిమినల్ రికార్డ్ స్టాటిస్టిక్స్ ప్రకారం నియర్లీ 2500 రేప్ కేసులు తెలంగాణ స్టేట్లో 2025లో రిజిస్టర్ అయినాయి. విల్ యూ బిలీవ్? 2500 రేప్ కేసులు ఆన్ డిఫరెంట్ రీజన్స్ రిజిస్టర్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద ఇయర్ 2025. ఆ 2500 కేసులు ఎవరికైనా తెలుసా? అంటే సెలబ్రిటీస్ని టార్గెట్ చేయటమే సొసైటీకి ఒక ఇంపాక్ట్గా పెట్టుకొని ఏదో మేము దేశాన్ని, సొసైటీని ఉద్ధరిస్తున్నాం అనుకుంటే ఎట్లా అండి? అంటే ఈ టాపిక్ ఎందుకు నేను మాట్లాడడం జరుగుతుందంటే, ఎవ్రీబడి హ్యావింగ్ హిజ్ ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్. బెగ్గర్ మీ దగ్గరకు వచ్చినా అమ్మా దానం చేయండి అంటే ఈ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఇన్సల్ట్ హిమ్. ఇష్టమైతే 10 రూపాయలు ఇవ్వండి, లేకపోతే పొలైట్గా బాబు లేదు బాబు అని చెప్పండి. తప్పితే హూ ఆర్ వీ టు డిస్రెస్పెక్ట్ దట్ పర్సన్? అంటే ఇంత సాఫిస్టికేటెడ్ కాన్స్టిట్యూషన్ మనకు ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఈచ్ అదర్ అని ఇష్యూలు డిసైడ్ కానప్పుడు టోటల్లీ యు ఆర్ టార్చరింగ్ అండ్ డిఫేమింగ్ ద పర్సనల్ క్యారెక్టర్. అదే ఇదే సందర్భంలో ఒక విషయం చెప్తాం. ఈ ఏసీబీ రైడ్లు, సిబిఐ రైడ్లు జరుగుతున్నప్పుడు పోలీస్ ఆఫీసర్స్ మీడియాని అలౌ చేస్తారు ఇల్లు మొత్తం తీయటానికి, డాక్యుమెంట్ చూపించడానికి, అలాగే ప్రాపర్టీసు, వీళ్ళందరి ఇళ్లలో. వాట్ వే ది పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హెల్ప్ఫుల్ టు అదర్స్? ఒక ఆఫీసర్ కరప్ట్ అయ్యాడు, మీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు రైడింగ్ చేస్తున్నారు,
యు ఆర్ మేకింగ్ యువర్ ఇన్వెస్టిగేషన్. అతనితో పబ్లిక్ ఏం సంబంధం? పబ్లిక్ డబ్బులు ఇవ్వబట్టే కదా అతను తీసుకోగలిగింది. డబ్బులు ఇవ్వకుండా పబ్లిక్ని కంట్రోల్ చేయండి. పబ్లిక్ వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం, వాళ్ళు పనులు కావటం కోసం వాళ్ళు అతనికి బ్రైబ్ చేశారు. అతను ఒక్కరిదే తప్పు కాదు కదా. ప్రివెంటివ్ కరప్షన్ యాక్ట్లో బేసిక్ ఫండమెంటల్ ఉంది, డిమాండ్ అండ్ యాక్సెప్టెన్స్. వెన్ ఏ పర్సన్ డిమాండ్స్, నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, అది ఓకే. బట్ వై యు ఆర్ ఎంటైర్లీ డిగ్గింగ్ ఈస్ థింగ్ అండ్ మేక్ ఇట్ పబ్లిసైజ్? ఇప్పుడు రేపటి రోజున అతను ఎక్విటల్ అవుతాడు ఫర్ ఎగ్జాంపుల్, అది మీరు ఆ రోజు చెప్తారా, తీసుకురాగలుగుతారా పోయిన రెప్యుటేషన్ని? చాలా కేసెస్లో, చాలా సందర్భాల్లో రిమాండ్ అయిపోయిన తర్వాత సస్పెండ్ అవుతాడు. ఆఫ్టర్ 1 year మళ్ళీ అతన్ని రీఇన్స్టేట్ చేయడం జరుగుతుంది. అది చెప్తారా కనీసం మీరు ఎవరికైనా అతను రీఇన్స్టేట్ అయ్యాడని? అంటే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ స్థాయిని మించి వాళ్ళ సెల్ఫ్ దీనికోసం దర్ అలవింగ్ మీడియా, అది ఏ రకంగా పబ్లిక్ ఇస్తుంది? ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది మీడియా ఈజ్ అవేర్నెస్ ఆఫ్ పబ్లిక్. ఒక ఆఫీసరు కరప్ట్ అని మీరు పబ్లిక్ చేశారు, ఏం పని? ఆ పోలీస్ ఆఫీసర్తో పబ్లిక్ ఏం పని ఉండరు కదా. వెరీ ఫ్యూ పీపుల్ ఓన్లీ హ్యావింగ్ యాక్సెస్ అండ్ నెసెసిటీ ఇన్ కనెక్షన్ విత్ దేర్ వర్క్స్. దాన్ని మీరు పబ్లిసైజ్ చేసి, అంటే ఇన్ని జరుగుతున్న ఈ విక్టిమ్స్ అంటే అక్యూజ్డ్ పర్సన్స్ ఎందుకు దీన్ని ఒక నోటుగా తీసుకొని హైకోర్టులో ఛాలెంజ్ చేయట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి విషయాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే రేపటి క్లీన్ చిట్ వస్తుంది, అతని కెరీర్ పోయింది కదా. అంటే అతను ఒక ఉమనైజర్ అని, ఒక సాడిస్ట్ అని, ఒక నెగిటివ్ రోల్ చూపిస్తున్నారు. ఐపీఎస్ ఆఫీసర్ అయినంత మాత్రాన తప్పు చేయొచ్చు అన్న ఉద్దేశం కాదు. వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ? వాట్ యూఆర్ ప్రొజెక్టింగ్? సో ద ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ బియాండ్ ఇట్ రిక్వైర్స్. ఇప్పుడు కమిషనర్ స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిన కేసు కాదు. ఉమెన్ సేఫ్టీ సీనియర్ ఆఫీసర్స్ ఏంటి ఎలిగేషన్స్? వెర్ ఈస్ ద మెటీరియల్? షీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఇన్ their relationship, the other women. Of course, I don't have any right to comment that women. Okay, she is the affected party, perhaps she is a victim, but you address this issue that extent only. Why we are going beyond? అలాగే వాళ్ళ ఊళ్ళలో పోయి ఎంక్వైరీ చేసి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా మీకు? మీరు చెప్పండి. అతని మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఎస్, అది రూలే ఉంది. లలిత కుమారి జడ్జిమెంట్లో 5 జడ్జిల ధర్మాసనం కంప్లైంట్ మీకు వచ్చినప్పుడు, ఆ కంప్లైంట్ చదివినప్పుడు కాగ్నిజబుల్ అఫెన్సెస్ కంటెంట్స్ కనుకుంటే పోలీస్ మస్ట్ అండ్ షుడ్ రిజిస్టర్ ఏ కంప్లైంట్ అండ్ టేకప్ ద మ్యాటర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పింది. దాన్ని నేను డిస్ప్యూట్ చేయట్లేదు. ఫోన్లో ఉన్న డేటా, ఆ ఫోన్ అయిపోయింది, ఫోన్ పడే, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఐ డు నాట్ నో. నేనే అతను అడ్వకేట్ అయితే డిఫరెంట్గా కేసు హ్యాండిల్ చేసామని ఈరోజు చెప్తున్నాను. అంటే నేనేదో ప్రచారం కోసం, టీవీ మైలేజ్ కోసం మాట్లాడట్లేదు. ఐ నో ది సిస్టమ్, వాట్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రొటెక్ట్ హిమ్, వాట్ ఇన్ అండ్ అరౌండ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఐ నో ఆల్ దోస్ థింగ్స్. బట్ అతను కూడా అంత చదువుకున్న అతను, హౌ హీజ్ అలవింగ్ ఐ డోంట్ నో. He can very well approach the High Court and he can file a writ petition seeking a direction what to do, what not to do. అతని క్యాడర్కి హీ సపోజ్ టు గెట్ ఏ గ్యాగ్ ఆర్డర్. ఎన్నో ఇర్రెలెంట్ విషయాల్లోనే గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకుంటున్నప్పుడు, సార్ నేను ఐపీఎస్ ఆఫీసర్, నా మీద ఇట్లా ఎలిగేషన్స్ వచ్చినాయి, బట్ మీడియా ఇన్వెస్టిగేషన్ ఆల్సో గోయింగ్ ఆన్, బట్ పోలీస్ ఆఫీసర్స్ ఈ రకంగా చేస్తున్నారని చెప్పి ఇది హ్యావింగ్ యూ రైట్. అంటే మానవుల యొక్క గౌరవ మర్యాదలు కాపాడటం అనేది ప్రాథమిక మనం చూడాల్సిన విషయం. ఇవి మళ్ళీ రేపు తిరిగిరావు. చాలా కేసులు ఎక్విటల్ అయిపోయిన సందర్భాల్లో ఈ మీడియా ఎప్పుడు చెప్పలేదు పలానా రోజున పలానా కేసులో ఇరుక్కున్నాడు, తర్వాత అతనికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అంటే ఇష్యూ జరిగిన 10 రోజుల్లోనే ఈ హడావుడి. ఇష్యూ అయిపోయిన తర్వాత ఏముండదు. అంటే పోలీస్ ఆఫీసర్స్ చర్యలు, అదే చెప్తున్నా, 2500 కేసులు 2025లో రిజిస్టర్ అయినప్పుడు ఎన్ని కేసులు పోలీసులు ఈ రకంగా అత్యుత్సాహం చూపించారు, ఎన్ని కేసులు కన్విక్షన్ ఇవ్వడానికి మీరు ప్రయత్నించారు అనే ఆత్మ విమర్శన చేసుకుంటే పోలీస్ డిపార్ట్మెంటు, ఇట్ ఈస్ షేమ్ఫుల్ ఆన్ దేర్ పార్ట్. ఎస్, ఎందుకు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఉదయ్ కృష్ణారెడ్డి ఒక కేసు కాదు, ఉదయ్ కృష్ణారెడ్డి లాంటి కేసులు 2500 ఉన్నాయి. నేను స్టాటిస్టిక్స్ని బట్టి చెప్తున్నా, ఇదేది నేను కనిపెట్టిన విషయం కాదు. అరౌండ్ 2500 ఈ కేసులు ఇన్ని ఉన్నప్పుడు ఇదే ఉత్సాహం అన్ని కేసులో మీరు చేస్తున్నారా? అలాగే ఒక సెలబ్రిటీ కేసు జరిగింది మేలో, పొలిటికల్ సెలబ్రిటీ, దాని మీద చాలా అత్యుత్సాహం చూపించారు, చాలా అత్యుత్సాహం. అదే టైంలో, అంటే ఇది May 8th జరిగితే ఏప్రిల్లో 4 కేసులు రిజిస్టర్ అయినాయి చిన్నపిల్లల మీద. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లను, అలాగే బేగం బజార్ పోలీస్ స్టేషన్ 4 కేసులు రిజిస్టర్ అయిన డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర. మరి దాని మీద అత్యుత్సాహం ఎందుకు చూపించలేదు? ఇంకా ఈ సెలబ్రిటీ May 8th జరిగిన కేసుల కన్నా వాళ్ళు చిన్నపిల్లలు విక్టిమ్స్, మరి వాళ్ళ మీద ఎందుకు అత్యుత్సాహం చూపించలేదు? కేసు ఫైల్ చేశారు, రిజిస్టర్ చేశారు, రిమాండ్ పంపించారు, గమ్మునున్నారు. దట్ వాట్ ఐఎమ్ సేయింగ్. సెలబ్రిటీస్ కేసులు అంటే ఒక రకమైన అత్యుత్సాహం, కామన్ పీపుల్ కేసులు అంటే ఇంకో రకమైన అత్యుత్సాహం చూపిస్తున్నప్పుడు వేర్ ఈస్ ది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్? దిస్ ఈజ్ మోస్ట్ అన్ఫార్చునేట్.
అంటే ఈ పర్టికులర్ టాపిక్ ప్రజలకి ఎలా ఉపయోగపడుతుందనే డౌట్ మీకు రావచ్చు వినేవాళ్ళకి. అంటే మనిషిని బట్టి న్యాయము, మనుషులను బట్టి రెస్పాన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. మీరు కంప్లైంట్ ఇస్తే ఒకలాగా, నేను కంప్లైంట్ ఇస్తే ఒకలాగా ఈ వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు ఇది చాలా ప్రమాదకరమైన సంకేతాలు. నేను అదే అడుగుతున్నాను. ఏప్రిల్లో 4 కేసులు జరిగినాయి, 4 రేప్ కేసులు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేశారు. మరి దాని మీద అత్యుత్సాహం ఎందుకు చూపించలేదు? పొలిటికల్ మైలేజ్, వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ బికాస్ ఆఫ్ సమ్ ఆఫ్ ది పర్సన్స్. కాబట్టి మనిషి గౌరవ మర్యాదలు కాపాడటం అనేది జీవించే హక్కులో పార్ట్ అండ్ పార్సిల్. అతను తప్పు చేస్తే కోర్టులో నిరూపణ అయినప్పుడు అప్పుడే అతను కన్విక్షన్ అవుతాడు. అప్పటి వరకు హీఈస్ ఓన్లీ అక్యూజ్డ్, నేరము మోపబడిన వాడు. ఈ డిఫరెన్షియేషన్ తెలియనంత కాలం గాసిప్స్ వెళ్ళిపోయి రేపటి రోజున అతను డిపార్ట్మెంట్లో కంటిన్యూ అవుతాడో లేదో కూడా ప్రశ్నార్థకంగా వీళ్ళు చేసే చర్యలు ఉన్నప్పుడు, ఈవెన్ మళ్ళీ డిపార్ట్మెంట్లో కంటిన్యూ అయినా హీ మే నాట్ కమాండ్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్. ఇది ఈరోజు వాళ్ళకి కాదు, మనకి జరగచ్చు. ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ హిజ్ ఓన్ డెకరం టు మెయింటైన్, టు లివ్ dignifiedly in the society which is granted by the Constitution of India. So ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ కూడా వాళ్ళ లిమిటేషన్స్ తెలుసుకొని కేస్ టు కేస్ బేస్లో రియాక్ట్ అవ్వాలి తప్పితే షుడ్ నాట్ ఫోకస్ అండ్ టార్గెట్ ఏ పర్టికులర్ సెక్ట్ ఆఫ్ పర్సన్స్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. నమస్తే.